హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డీప్గా చేసుకుందాం. సో ఇవాళ మార్కెట్లో బడ్జెట్ ఉండే, ఈవెంట్ చాలా మార్కెట్లో వాలటిలిటీ కూడా క్రియేట్ చేసింది. అండ్ ఇవాళ మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వచ్చేసి మార్కెట్ ఇది 12 తర్వాత రియాక్ట్ అవ్వడానికి రీజన్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు ఇక్కడ. సో ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెరిగాయి అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా పెరిగాయి. మనం చూసినట్టయితే ముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15% ఉండే, ఇప్పుడు మనకి 20% ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండే, ఇప్పుడు 12.5%, 2.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన కూడా పెంచింది. అండ్ న్యూ ట్యాక్స్ రిలీఫ్ లాస్ట్ ఇయర్ మనకి బాగుండే, అట్లీస్ట్ 7 lakhs వరకు కూడా నిల్ ఉండే, బట్ ఇప్పుడు అది మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ లాగానే చేసేసారు. అండ్ 3 lakhs రూపీస్ వరకు నిల్ ట్యాక్స్, దాని తర్వాత 5% 7 lakhs వరకు ముందు లాస్ట్ ఇయర్ మనకి బడ్జెట్లో మనకి నిల్ ఉండే, ఇప్పుడు మళ్ళీ 5% దగ్గరగా 3 to 7 lakhs వరకు 5% దగ్గర కొద్దిగా అన్సాటిస్ఫైడ్ అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా సో మార్కెట్స్ ఇక్కడ రియాక్ట్ అయినాయి. అందుకోసమే ఎస్టీటీ అండ్ ఏదైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ పెంచడంతో మార్కెట్స్ రియాక్ట్ అయినాయి. 2% దగ్గరగా ఫాల్ వచ్చింది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. కాకపోతే ఇక్కడ నిఫ్టీలో రికవరీ కూడా జరిగింది. రికవరీ ఎందుకు జరిగిందో నాకు తెలిసి నేను అనుకుంటున్న రీజన్ ఏంటంటే, మార్కెట్ అనేది ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ మనకి డౌన్ సైడ్ నుంచి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ కరెక్షన్ రాలేదు న్యూ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇక్కడ ఎవరైతే మార్కెట్లో డిప్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇన్వెస్ట్ చేయడానికి, మార్కెట్ అయితే ఎప్పుడైతే 2% మార్కెట్లో డిప్ వచ్చిందో అక్కడ నుంచి నాకు బయర్స్ ఇన్వెస్ట్ చేశారని అనిపిస్తుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకుంటే నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అందుకోసమే ఇక్కడ స్ట్రాంగ్ రికవరీ అనేది మనకి కనిపిస్తుంది నిఫ్టీ 50లో, ఎస్పెషల్లీ నిఫ్టీలోనే. సో నిఫ్టీలో మంచి రికవరీ కనిపించింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 50 వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే జస్ట్ నిన్నటికి 30 points మాత్రమే ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది. బట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఉంది నిఫ్టీలో ఇక్కడ. సో నిఫ్టీ వచ్చేసి ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ఇంకా 24,600 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. 2 days ఒక లో రెసిస్టెన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి 24,500 కింద మార్కెట్ క్లోజ్ చేసింది, అది కూడా చూపిస్తాను నేను. వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ ఏదైతే లైన్ నేను డ్రా చేశానో అది 24,500 లాస్ట్ వీక్ ఒక క్యాండిల్ లో అది. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో లాస్ట్ వీక్ క్యాండిల్ ఒక లో కిందనే ఉంది. సో మార్కెట్లో రేపు మనం నిఫ్టీలో ఇంకా పాజిటివ్ ఉండాలి అంటే 24,500 పైన మార్కెట్ ట్రేడ్ అవ్వాలి, అండ్ అట్లీస్ట్ 24,600 పైన మార్కెట్లో ప్రైస్ అనేది హోల్డ్ చేయాలి. అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్గా మార్కెట్ ఇంకా స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా. సో ఈ పాయింట్ అయితే క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. అండ్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినా సరే యాజ్ ఆఫ్ నో ఇక్కడ మార్కెట్ ప్రైస్ యాక్షన్ వచ్చేసి బులిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బులిష్ పిన్ బార్ టైపే ఫామ్ చేసింది. అంటే ఇక్కడ నెగిటివ్గా మనకి రెడ్ కనిపించినప్పటికీ ఇక్కడ నుంచి మార్కెట్లో రికవరీ జరిగింది కాబట్టి ఇది ఒక పాజిటివే, ఓకేనా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే 400 points దగ్గరగా మనకి రికవరీ కనిపించింది. సో రేపు ఈ హైస్ ఇక్కడ ఇవాళ క్యాండిల్ ఒక హై అండ్ ఇక్కడ ప్రీవియస్ డే ఒక హై, రెండు ఇంపార్టెంట్ హై 24,600. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పినట్టు లాస్ట్ ఇక్కడ ఏదైతే 24,500 వీక్లీ లో ఉందో ఆ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో అయితే దాని కింద క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు మనం, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ. అండ్ నిఫ్టీ ఒక టార్గెట్ నెక్స్ట్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్, మళ్ళీ టార్గెట్ ఉంటుంది అరౌండ్ 24,800 and 850 వరకు నిఫ్టీ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ అనేది మధ్యలో, ఒకవేళ మార్కెట్ అనేది ఇవాళ చాలా బిగ్ రేంజ్ క్రియేట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే 600 points రేంజ్ క్రియేట్ చేసింది కాబట్టి మధ్యలో కనుక ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ దీని కింద ఉంటే కొద్దిగా బేరిష్ టు సైడ్
వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అంటే దీని కింద ఉంటే. సో ఈ రేంజ్లో ఉంటే కనుక మార్కెట్ ఈ రేంజ్లోనే కొన్ని రోజులు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ లో. సో ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 24,000 లెవెల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ 24,200 అండ్ 24,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో నిఫ్టీ కొద్దిగా నాకు పాజిటివే కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్ పైన రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ ఐటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ మనం చూసినట్టయితే నిఫ్టీ, ఐటీ మనకి సపోర్ట్ చేసింది, ఎఫ్ఎంసీజీ సపోర్ట్ చేసింది నిఫ్టీకి. సో ఈ రెండు హోల్డ్ చేశాయి నిఫ్టీని ఫాలో అవ్వకుండా. అండ్ ఇక్కడ అన్ని కనుక పాజిటివ్లో ఉన్నాయనుకోండి, ఐటీ ఇంకా ఎఫ్ఎంసీజీ ఇంకా బ్యాంకింగ్ అన్ని పాజిటివ్లో ఉంటే నిఫ్టీ ఇంకా క్లియర్లీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది నిఫ్టీలో. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి కూడా చూపిస్తాను. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ మనం చూస్తే ఈ లెవెల్స్లో స్ట్రాంగ్లీ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ 24,200 సపోర్ట్ వరకు రావచ్చు అని చెప్పాను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసేసింది మార్కెట్. అండ్ కింద మార్కెట్ 24,074 దాకా లో చేసింది. సో ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది, స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో అంటే మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు రెసిస్టెన్స్, ఈ పాయింట్ రెసిస్టెన్స్ ఇక్కడ దీని కింద ఉందనుకోండి, మార్కెట్ మళ్ళీ దీని కింద ఉంటే రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది 24,600 అండ్ 24,500 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి. ఓకేనా. సో ఈ లెవెల్స్ పైన సపోర్ట్ 24,500 పైన ఉందనుకోండి, అండ్ ఇవాళ హైస్ పైన అండ్ ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అప్పర్ సైడ్కి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 24,350 కిందికి రావాలి. 24,350 కిందికి వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ కొద్దిగా నాకు పాజిటివ్గా అనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కన్నా రికవరీ చేసింది కాబట్టి. బట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో నెగిటివ్ ఉన్నాను, ఎందుకో రీజన్ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే హోల్డ్ చేస్తున్న లెవెల్ ఉందేనో ఆ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ ఇది ఒక రేంజ్లో మార్కెట్ రన్ అయింది మనం చూసినట్టయితే ఫ్యూ డేస్. అండ్ ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉండే. అండ్ ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే ఇవాళ స్ట్రాంగ్ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో 52,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన మార్కెట్లో 52,300 అండ్ 52,500 లెవెల్ రెసిస్టెన్స్. సో ఓకేనా. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో ఎందుకు బేరిష్ ఉన్నానంటే కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 days నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయ్యి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసింది. కాబట్టి మార్కెట్ పాజిటివ్ అవ్వాలనుకోండి, మార్కెట్లో మనం 52,000 పైనే మనం పాజిటివ్ అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఈ లెవెల్స్ పైకి మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పాజిటివ్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఈ బేరిష్ క్యాండిల్ ఒక 60% మార్కెట్ ఒకవేళ రికవరీ చేస్తే అప్పుడు మనం పాజిటివ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే అది చేయలేదు ఇవాళ డేలో. అండ్ మార్కెట్ అనేది 52,000 కింద మార్కెట్లో క్లోజ్ అయింది అండ్ 51,778 దగ్గరలో మనకు క్లోజ్ అయింది. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో అయితే కరెక్షన్. ఎక్కడి వరకు రావచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 51,200 అండ్ 500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీని. ఇంకా ఫర్దర్గా అయితే ఈ లెవెల్స్ వరకు అయితే రావచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు, ఫిన్ నిఫ్టీ కూడా రేంజ్ బ్రేక్ డౌన్ అయింది. సో నిన్న మనం చెప్పుకున్నాం మార్కెట్ అనేది ఇక్కడ ఉన్న రేంజ్ బ్రేక్ అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే బ్రేక్ డౌన్ అయిపోయింది. లాంగ్ కన్సాలిడేషన్ ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ ఉండేవో అవి బ్రేక్ అయిపోయినాయి, ఇప్పుడు అవి రెసిస్టెన్స్ అయిపోయినాయి ఫిన్ నిఫ్టీకి. అంటే 23,500 రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మనకి 23,400 కూడా రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో 23,300లో మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఇవాళ లో కూడా సపోర్ట్ లెవెలే. అండ్ మార్కెట్ ఒకవేళ రేపు ఇక్కడ దీని కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సింప్లీ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఏదైతే స్ట్రాంగ్ రేంజ్ ఉండేదో అది బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది, సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఫర్దర్గా కొద్దిగా బేరిష్ ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా. సో క్లియర్లీ. అండ్ ఇంకొకటి వీక్లీలో కూడా చూపిస్తాను. సో వీక్లీ కూడా మనం పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మీరు వీక్లీలో చూసారనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్ ఒక
లో కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో ప్రైస్ అనేది దానికన్నా ముందున్న 2 వీక్స్ ఒక లోస్ ఉన్నాయి కదా, దాని కింద ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో అది కూడా ఒక పాయింటే, దాని కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఇది ఒక పాయింట్ కూడా. అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ప్రీవియస్ వీక్ లోస్ కింద ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో ప్రైస్. అండ్ పాజిటివ్ అవ్వాలనుకోండి బ్యాంక్ నిఫ్టీ 52,000 ఆర్ 52,200 పైకి వచ్చిందంటే అప్పుడు మళ్ళీ పాజిటివ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఆ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సో ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి అప్పర్ సైడ్ నుంచి ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ రేంజ్ ఉండి ఇక్కడ ఒకటి ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరిగిన లెవెల్ ఉండే. సో ఫేక్ బ్రేక్అవుట్ జరిగిన లెవెల్ ఉండే, ఆ లెవెల్ కింద కూడా ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇవాళ డేలో మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా నేను క్లియర్లీ చెప్పాను రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పి. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఫామ్ చేసి అండ్ ఇప్పుడు మనం క్లోజింగ్ టైంలో చూసినట్టయితే 52,000 లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ కూడా ఫామ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా రీటెస్ట్ చేసింది. రేపు మార్కెట్ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 51,600 దగ్గర అక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ షో చేస్తే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ బ్రేక్ చేయవచ్చు. ఇవాళ డేలో కూడా బ్రేక్ చేయొచ్చు అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ దీని కింద వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకి ఏదైతే రిజెక్షన్ షో చేసిందో దానిపైన ఉండాలి. అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే 52,200 300 పైన ఉంటే అప్పుడు మనం పాజిటివ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, దీ లెవెల్స్ పైన ఉంటేనే సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ అప్పర్ సైడ్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 52,200 పైన ఉంటాయి. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీలో నెగిటివ్ ఉండి 52,000 లెవెల్ రెసిస్టెన్సే అండ్ 52,200 రెసిస్టెన్సే యాజ్ ఆఫ్ నో. అండ్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఇది నా వ్యూ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అండ్ 24,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 96,000 ఉంది అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ 24,600 లెవెల్ దగ్గర 92,000 ఉంది, ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,76,000 25,000 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో ఇంకా కూడా కాల్ రైటింగ్ అలాగే ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,400 లెవెల్ 55,000 అండ్ 24,300 లెవెల్ 47,000 సపోర్ట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా మనం చూసినట్టయితే ఇక్కడైతే మనకి కాల్ సైడ్ రేటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. డేటా పరంగానైతే ఆప్షన్ చైన్ డేటా పరంగా నిఫ్టీ ఇంకా స్టిల్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో రికవరీ అయినప్పటికీ ఇక్కడ మనం డేటా మాత్రం ఎటువంటి చేంజ్ లేదు, డేటాలో మాత్రం నెగిటివే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే మనకి 51,900 లెవెల్ దగ్గర అండ్ 52,000 లెవెల్ దగ్గర చూస్తే 1,00,000 ఇక్కడ 8,000 ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ 52,000 అండ్ 52,500 లెవెల్ దగ్గర కూడా 1,00,000 ఉంది. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నాం మనం. కాల్ సైడ్ కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది. సో డౌన్ సైడ్ సపోర్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి 60,977 51,000లో ఉంది అండ్ మధ్యలో 51,500 లెవెల్ 26,915 ఉంది. సో ఇక్కడ మనం డేటా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది, అంటే ఇక్కడ కూడా డేటా నెగిటివ్ కనిపిస్తుంది. సో బోత్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రీమియమ్స్ అన్నీ కూడా నెగిటివ్లో అయినాయి. ఎందుకంటే సో విక్స్ అనేది డ్రాప్ అవడంతో బోత్ సైడ్స్ ప్రీమియం డికే అనేది చాలా ఎక్కువగా జరిగింది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా, సో బికాస్ ఆఫ్ ఇండియా విక్స్ మనం చూపిస్తాను. ఒకసారి మీరు విక్స్ చూసినట్టయితే ఇప్పుడు ఇండియా విక్స్ నిన్న మనకి 15 అబోవ్ ఉండే. సో ఇప్పుడు మనకి 17.42. సో ఈవెంట్ అయిపోయింది కాబట్టి విక్స్లో కూడా ఫాలో వచ్చినందుకు ప్రీమియమ్స్ ఏదైతే పెరిగి ఉన్నాయో ఆ ప్రీమియమ్స్ అన్నీ కూడా డికే ఎక్కువగా జరిగింది అండ్ ప్రీమియమ్స్ కూడా కరెక్ట్ అయిపోయినాయి. ఓకేనా, ఇది ఇండియా విక్స్ వల్లనే. సో ఇక్కడ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ క్లియర్లీ వ్యూ వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ని కూడా చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో పాజిటివ్ షో చేస్తుంది, నాస్డాక్ పాజిటివ్ షో చేస్తుంది 280 పాయింట్స్, S&P 500 59 పాయింట్స్. నాస్డాక్కి మన ఐటీ సెక్టర్కి లింక్ ఉంటుంది. నాస్డాక్ వచ్చేసి 280 పాయింట్స్ పాజిటివ్ ఉందంటే రేపు ఒకవేళ ఇది ఓవర్ నైట్ కూడా పాజిటివ్లోనే ఉండి పాజిటివ్లో క్లోజ్ అయితే రేపు నిఫ్టీ ఐటీ కూడా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్లో కూడా
పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి ఏషియన్ మార్కెట్స్లో గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ నెగిటివ్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ నెగిటివ్ ఉంది. తైవాన్ మళ్ళీ పాజిటివ్ ఉంది. తైవాన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివే కనిపిస్తున్నాయి. సో మేబీ గ్లోబలీ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మన మార్కెట్స్ కూడా పాజిటివ్ రియాక్ట్ అయ్యాయి అనుకోండి, రేపు మేబీ చెప్పలేం, మళ్ళీ పాజిటివ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైకి వచ్చిన తర్వాత పాజిటివ్గా థింక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 52,200 పైన ఉంటేనే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిఫ్టీలో 24,500 పైన ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు దానిపైన ఉంటే. అండ్ ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన ఉందనుకోండి మార్కెట్, సో అప్పుడు ఇంకా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 24,600 పైన ఉంటే ఇంకా క్లియర్లీ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఎటువంటి కన్సాలిడేషన్ లేదు కాబట్టి 24,600 పైన ఉంటే మార్కెట్ టార్గెట్ వచ్చేసి 24,800 అండ్ 857 వరకు మార్కెట్లో టార్గెట్ ఉండే ఛాన్స్ అంటే ఆల్ టైమ్ హైస్ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ 50 ఓకేనా, ఈ లెవెల్స్ పైన ఉంటాయి. ఇది క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ అవ్వండి. సో మార్కెట్ అవర్స్లో ఇక్కడ లెవెల్స్ కానీ అండ్ డేటా కానీ ట్రెండ్ కానీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దట్ మీకు హెల్ప్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, అక్కడి నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, అందుకోసమే లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ నేను ఇక్కడ కంటిన్యూస్లీ వితౌట్ స్కిప్ నేను వీడియోస్ చేస్తున్నాను, అనాలిసిస్ చేసి చెప్తున్నాను. బట్ మీరు కూడా మీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లీస్ట్ కామెంట్ కూడా చేస్తే వేరే వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది వీడియో. ప్లీజ్ అది చేయండి. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.